మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ దగ్గర అయితే ఉన్నాము. సో ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని, డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఎగ్జామ్సే కండక్ట్ చేస్తామని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో కొంతమంది పేరెంట్స్ కానీ అలానే స్టూడెంట్స్ కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ ఇయర్ డైరెక్ట్ ఎగ్జామ్స్ ఏంటి అనే ఆలోచనలు అయితే ఒకసారి పడ్డారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చిన్న ఏ కాలేజ్ చదువుతున్నారు? నేను శ్రీ చైతన్య చదువుతున్నారు. సో శ్రీ చైతన్యగానే మీకు ప్రెజర్స్ ఎలా ఉంటాయి ఏంటి? ప్రెజర్స్ అంటే ఎటు ఉండవని ఎక్కువగా అంతగా. సో ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కాకుండా డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంది గవర్నమెంట్. ఏ విధంగా ఉంది అంటే 10th ఎగ్జామ్స్ మొన్నే అయ్యింది కాబట్టి ఎంట్రన్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి కొద్దిగా ప్యానిక్ తగ్గుతుంది మాకును. డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి పర్లేదు ఇప్పుడు. సో మార్కింగ్ అంటే ఫస్ట్ ఇయర్ కాకుండా డైరెక్ట్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు అటెండ్ అవ్వడం ద్వారా మీకు ఏమైనా లాభం ఉంటుందంటారా, నష్టం ఉందంటారా? అంటే లాభమే ఉంటుందని, నష్టం అంటే అంత ఏమి ఉండదని. ఎందుకంటే కాలేజీలో ఎగ్జామ్స్ రాసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పర్లేదని. సో ఇదే బెటర్ అంటారా? ఇదే బెటర్ అని. మీ పేరు? సంపత్. సంపత్, ఏ కాలేజ్ చదువుతున్నావు? చైతన్య శ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నావా? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. సో దీనిలో భాగంగా ఏమనుకుంటున్నాం? పర్లేదు, ఉన్నా పర్లేదు. ఫస్ట్ ఇయర్ బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా బాగా రాయొచ్చు. ఇదైతే ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్ బోర్డు మామూలుగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బోర్డు కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే కండక్ట్ చేయకూడదు, డైరెక్ట్ సెకండ్ ఇయర్ కండక్ట్ చేద్దామని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు అయితే అనుకుంది. సో ఇందులో భాగంగా నీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఇయర్ బాగా ప్రిపేర్ అయ్యి సెకండ్ ఇయర్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఓకే, ఇలాగైతే స్కోరింగ్ పెరుగుతుందంట. నీ పేరు? అజయ్ కుమార్. అజయ్ ఏ కాలేజ్ చదువుతున్నావు? శ్రీ చైతన్య చదువుతున్నావు. సో ఎలా ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేద్దాం అనుకుంది. సో ఇందులో భాగంగా ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంటారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి కదా, మరి సెకండ్ ఇయర్లకే హ్యాపీ. మరి అంటే టెక్నికల్గా ఆలోచిస్తే మీకు స్టూడెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందంట? ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటేనే సెకండ్ ఇయర్ రాయగలరు, లేదంటే దెబ్బ కొట్టేసి సెకండ్ ఇయర్లోని తర్వాత మళ్ళీ వాళ్ళే బాధపడతారు. ఏ ఇయర్ చదువుతున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నావు. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా సెకండ్ ఇయర్ అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటుంది అన్న విషయం నీకు అర్థమైందా? అర్థమైంది. సో ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ ఇయర్లో బాగా అంటే కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కొద్దిగా మెల్ల చదువుకొని సెకండ్ ఇయర్కి బాగా సైన్ అవ్వి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. దానివల్ల నాకు హ్యాపీగా ఉంది. సో అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. థ్యాంక్ యూ. నా పేరు జి కార్తిక్. ఏం చదువుతున్నారు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ప్రజెంట్ న్యూస్ అయితే మీరు వినే ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుంది, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఫస్ట్ ఇయర్లో అవుతాయో అవి కండక్ట్ చేయకుండా డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీని పట్ల ఏమని అంటారు? ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అలాగే పబ్లిక్ మా కాలేజ్లోనే పెడతారంటే చాలామంది స్టూడెంట్ నెగ్లెక్ట్ చేస్తారు. మా కాలేజ్ కదా, ఎలా రాసినా అయిపోద్ది, స్లిప్లు అయినా తీసుకెళ్ళిపోవచ్చు, అది ఇది అని నెగిటివ్ థింకింగ్ చాలామందికి ఉంటుంది. కొంతమంది ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మరి అందరూ స్లిప్లు తీసుకెళ్ళి రాస్తే అందరికి ఒకే గ్రేడ్ వస్తుంది. ఆ కాలేజీలో వదిలితే పర్లేదు, అందరూ స్లిప్లే తీసుకుని పెట్టుకుంటే అందరికి ఒకే గ్రేడ్ వస్తుంది ఆ కాలేజీలో అయితే. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి రాస్తే కదా ఎవరి టాలెంట్ ఏంటనేది తెలుస్తుంది. వాళ్ళ కాలేజీలో అయితే కొన్ని దగ్గర హెల్ప్ అవుతుంది, అవదని మనం చెప్పలేము. అవ్వకపోయినా స్లిప్లు వెళ్ళి తీసుకుని వెళ్తారు, మా ఫ్యాకల్టీ మా సార్స్ అనేసి వెళ్తారు కదా. దానివల్ల అందరికీ ఒకేలాంటి గ్రేడ్లు వస్తాయి. చదవాలనే ఆసక్తి, భయం కూడా ఎవరిలో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉండదు, వెళ్ళి ఎలాగైనా రాసుకోవచ్చు కదా, సార్లు అందరూ మన వాళ్ళే కదా, దొరికినా సరే ఏమవ్వదు అనేసి లైట్ తీసుకుంటారు మన చాలామంది. సో దీనివల్ల పాజిటివ్ ఎక్కువ ఉందంటారా, నెగిటివ్ ఎక్కువ ఉంది? నెగిటివ్ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? పాజిటివ్ అసలు నెగిటివే ఉంటుంది. అడుగుతున్నాను. నెగిటివే ఉంటుంది, పాజిటివ్ ఉపయోగపడింది ఏటి ఉండదు. అందరూ మైండ్ సెట్లు అనేవి చదువుకోవాలి అన్నవాడు కూడా ఏంటంటే లేదు మేము అక్కడ మా స్కూలే కదా, స్లిప్లు అయినా పట్టుకుని వెళ్ళి రాసేయచ్చు, మా సార్లే కదా అని చిన్నది లైట్ తీసుకుంటారు అన్నమాట.
నా పేరు బాలకృష్ణ అండి. బాలకృష్ణ గారు, ప్రజెంట్ ఏదైతే ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేస్తూ, అంటే మేము కండక్ట్ చేయబోము అని బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్సే కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనిలో భాగంగా మీకు ఏమనిపిస్తుంది? అది యాక్చువల్గా అంటే మంచి నిర్ణయం కాదని అనిపిస్తుంది. ఇంకా పెట్టాలి అంటే సెమిస్టర్ వైజ్ పెట్టుకుంటే ఇంకా బెటర్. పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంత యాక్చువల్గా కరోనా టైంలో చాలామంది సఫర్ అయ్యారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా కరోనా పాస్ మీదే జాయిన్ అయ్యారు. అందరూ కూడా వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జే లేదు అసలు. చాలామందికి అయితే నిజంగా చదువుకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పడుతున్నారు కూడా వాళ్ళైతే ఆ విషయంలో. దాన్ని ఏంటంటే మినిమైజ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ మనకి అప్కమింగ్ ఇయర్స్లో మంచి ఒక ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలి అన్నా ఇంటర్మీడియట్ ఈజ్ అ బేస్, మెయిన్ బేస్ అది ఇంటర్ అనేది. దాన్ని ఇంకా స్టూడెంట్స్ చేసుకొని సెమిస్టర్ వైజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నా నిర్ణయం. సెమిస్టర్ వైజ్ అంటున్నారు అంటే ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్కి కండక్ట్ చేయడం వల్ల అంటే ఇబ్బందులు అయ్యి ఉండొచ్చు, లేదంటే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో నేను వేరే విధంగా అంటలేదండి, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదండి. గవర్నమెంట్ పెట్టాలి అంటే అలాగైనా పెట్టచ్చు. ఎంత ఖర్చు చేస్తున్నారు ఇప్పటికీ అందరూ కూడా. మన గవర్నమెంట్ ఏదన్నా ఏ గవర్నమెంట్ అన్నా కూడా ఎంత ఖర్చు చేస్తున్నారు, దాన్ని కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టడం అయితే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఏముంది సెమిస్టర్ వైజ్ కాలేజ్కి ఇచ్చేయండి, ఆ కాలేజే చూసుకుంటారు మొత్తం అంతా. దాని ఏముంది, కాలేజే పెట్టుకుంటారు. సో సార్, ఇప్పుడు ఏదైతే అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయము అంటే ఎగ్జామ్స్ ఉండవని కాదు, బట్ మేబీ కాలేజీలో కండక్ట్ చేయొచ్చు. సో ఇది ఎటువంటి మార్పు తీసుకుంటుందని తెలియదు కానీ, బట్ దీంట్లో భాగంగా మీరు ఏమంటారు? మార్పు అనేది ఖచ్చితంగా కావాలి అండి. కాకపోతే మార్పు అనేది ఇలాంటివి కాదు చేయాల్సింది, ఇంకా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ ఇది ఫస్ట్ ఇయర్ తీసేస్తే అలాగైతే ఎందుకు ఇంకా ఇంటర్ ఇప్పుడు పెట్టుకొని? ఇంటర్ అనేది ఇంటర్మీడియట్లో అర్థం అదే, ఈడియట్ అవ్వాలన్నా, హీరో అవ్వాలన్నా అదే ఇంటర్మీడియట్ బేస్ మెయిన్ ప్రతి ఒక్కరికి కూడా. బాగా చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకుంటారో అందరూ కూడా దాన్ని బేస్ చేసుకొని వెళ్తే చాలా బెటర్ అండి. అందుకని ఎగ్జామ్ కోసం అయితే ఫస్ట్ ఇయర్ తీసేస్తాను అంటే అది కరెక్ట్ కాదండి, ఉండాలి. దాన్నే సెమిస్టర్ వైజ్ పెట్టుకోమనండి, 2 సార్లు పెట్టుకోమనండి. వాళ్ళకి కూడా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. నాలెడ్జ్ లేనిది ఎందుకు? ఇప్పుడు ఏముంది, ఒకేసారి 12 సబ్జెక్ట్స్ రాయాలంటే ఎక్కడవుతుంది? ఇంటర్ అంటే 12 అంటే 86 మొత్తం 12 అవుతున్నాయి కదా. అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంలో ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ కండక్ట్ చేయదని అర్థం. అంటే పబ్లిక్లా జరిగేది, అంటే ఇంకా అది మనం చెప్పలేము. అంటే వారి కాలేజీల్లో కండక్ట్ చేసుకోమనో లేదంటే జంప్లింగ్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ గవర్నమెంట్ తరఫున కండక్ట్ అయ్యేది మటుకు డైరెక్ట్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కండక్ట్ చేసేది డైరెక్ట్ సెకండ్ ఇయర్లో అని చెప్పేసి అయితే మటుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఆ విషయం అయితే నేను స్వాగతిస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ కూడా బడ్జెట్ అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆ విషయాన్ని అయితే నేను స్వాగతిస్తాను. అదే కాలేజీలో చేసినా కూడా జంబ్లింగ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటే చాలా మంచిది. ఆ జంబ్లింగ్ సిస్టమ్ కూడా ఎలాగంటే 4 సెమిస్టర్స్ పెట్టేసుకుంటే ఇంకా బెటర్. గవర్నమెంట్ కూడా ఇబ్బంది ఉండదు ఆ విషయంలో. గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఇప్పుడు ఒకేసారి 2 ఇయర్స్ ఒకేసారి బడ్జెట్ పెట్టే కన్నా ఈరోజు పావులా, రేపు పావులా, ఎల్లుండి పావులా అక్కడికే వస్తుంది ఆ రూపాయి. అలా చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఓకే సార్.